మేము 90% ప్రజలు ఉన్నాం. లెక్క పెట్టండి. భారతదేశంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలను లెక్క పెట్టి భారతదేశంలో ఉన్న సంపదను మొత్తం పంచండి అందుకొని ఒక గొప్ప ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతా ఉన్నది. ఈ యొక్క గొప్ప ఉద్యమానికి ఈనాడు మహబూబ్నగర్ జిల్లా కన్వీనర్ గా బాలయ్య ముదిరాజ్ గారు బాధ్యతలు చేపట్టి భారత రాజ్యాంగ రథయాత్రను ఈ జిల్లాలోని పట్టణము చర్చల మహబూబ్నగర్ పట్టణాల మీదుగా ఈ భారత రాజ్యాంగ శోభయాత్రను నిర్వహిస్తూ నేడు బస్ స్టాండ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడలికి రావడం జరిగింది. అనగానే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి తమ యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాను. స్టేట్లలో అదే విధంగా మన తెలంగాణ స్టేట్లో విశారాధన్ మహారాజు గారని మన బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ గారు ఈ రథయాత్రని చేపట్టారు. వారి ఆధ్వర్యంలో ఈ మహబూబ్ నగర్ జడ్చర్ల నుంచి మేము బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రథయాత్రని రాజ్యాంగ రథయాత్రని మేము సంపూర్ణంగా మా బీసీ ఎస్సీ ఎస్టీ సోదరుల నాయకులు ఉద్యమకారులు ఉపాధ్యాయులు రిటైర్డ్ ఉపాధ్యాయులు వీళ్ళందరి సంతోషంతో సపోర్టుతో ఈ ర్యాలీని మేము నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు మనం మహబూబ్ నగర్ జిల్లాలో ఎటుకోటలలో అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఈ సందేశాలు ఈ రాజ్యాంగం గురించి మాట్లాడుకోవడము మనకు నిజంగా రాజాధికారం ఈ రోజే వచ్చినట్లు ఆలోచన మనది. ఇప్పుడు బీసీలము ఎస్సీ ఎస్టీలము మనమంతా బరుకు బలహీన వర్గాలమంతా మనం వెనకబడిపోతున్నానికి కారణము మనమే. మన ఆలోచన విధానము మన ముందు ఆలోచన లేక మన అసమర్థత వలన మన వెనకబాటుతనం వలన వివిధ అగ్రకులాలు మనల్ని సైకాలజీగా ఫాలో అయ్యి మన మేధాశక్తిని గ్రహించి మనల్ని కులాల వారిగా విభజించి మనల్ని కుల సబ్కాస్టులుగా భావించి బలహీనులుగా భావించి బలహీనత గల వాళ్ళని భావించి మనల్ని ఎగతాళి చేసి మనల్ని దూషించి వాళ్ళ మెప్పు కోసము వాళ్ళ రాజకీయ సింపతి కోసము రాజవైభవం కోసము మనల్ని ఇబ్బందులు పెట్టి వాళ్ళు రాజాధికారం దక్కించుకుంటున్నారు. ఎస్సీ ఎస్సీ బీసీలమంతా 90% గల మనమంతా భారతదేశం మొత్తంలో 90% గల జనాభా గల బరువు బలహీన వర్గాల మనమంతా 90% గల వాళ్ళము 10% ఇప్పుడు 4%, 5% ఉన్నటువంటి అగ్రకులాలకు ఓట్లు వేస్తున్నాం. ఈ ఓట్లు వేయడానికి కారణము మన అసమర్థత. దీన్ని మనం గుర్తించాలి. మన ఇంట్లో మనం పని చేసుకొని మనం తిండి తిని మన శ్రమ మన పట్ట పొట్ట అన్నీ ఉన్నా లేకున్నా సర్దుకపోయి మనము ఈ జనజీవనాన్ని సాగిస్తున్నట్టు. ఈ కంప్యూటర్ కాలంలో ఆది మానవుల నుంచి అనాగరికత ఇంత డెవలప్ అయినప్పటికీ ఈ కంప్యూటర్ కాలంలో కూడా ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఈ ఉపన్యాసాన్ని ఈ యావత్ మహబూబ్నగర్ డిస్టిక్ తెలంగాణ స్టేట్ లో కూడా మనము మన బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు సమాజం అంతా చూస్తున్నటువంటి ఈ టెక్నాలజీలో కూడా మనం మోసపోయి ఓట్లేసి రాజాధికారము అగ్రకులాలలోకి ఇస్తున్నామనంటే మనం చైతన్యం కాలేకపోతున్నామని వాళ్ళు చైతన్యమైనమనే ఆలోచనతోటి వాళ్ళు రాజాధికారం తగ్గించుకుంటున్నారు. మనం ఇంతకుముందు ఉపాధ్యాయులు చెప్పారు, మనము బీసీ ఎస్సీ ఎస్టీలమంతా చైతన్యం కావాలి. బీసీలు వెనుకబాటుతనం చూపెడుతున్నారు, మేము ఎస్సీ ఎస్టీలము మీకు మద్దతున్నాము, బీసీలంతా మీరు రండి మా వెంక పోరాడదాం, కలిసి పోరాడదాం. అదే విధంగా మనము ఎస్సీలము ఒకే సైడ్ పోరాడితే రాజ్యం రాదు, ఎస్టీలము పోరాడితే రాజ్యం రాదు, బీసీలము ఒక్కరమే పోరాడితే ఈ వర్గాలు పోరాడితే రాజ్యం రాదు. బీసీ ఎస్సీ ఎస్టీలము 90% గల ప్రజలమంతా కలిసి పోరాడితే రాజ్యాంగం బాబాసాహెబ్ గారు కలలు కన్న బహుజన రాజ్యం తప్పకుండా వస్తుందని ఇక్కడ ఉన్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులు ఉపాధ్యాయులు మేధావులు వీళ్ళంతా మన మహబూబ్ నగర్ జిల్లా నుంచి మనకి రాజ్యాంగం రథయాత్ర సందర్భంగా మనకు తెలియజేస్తున్నారు. ఇది మనం దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఈ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా యావత్ తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులమంతా మనోధైర్యంతోటి ముందు ఆలోచనతోటి మనమంతా ఐక్యతతో ప్రతి ఇంటికి మన కుటుంబం నుంచే మనం ఈ అవగాహన తీసుకురావాలి. ఏ విధంగా తీసుకురావాలి అంటే మన ఇంట్లో ఒక ఫ్యామిలీలో ఒక 4-5 ఓటర్స్ ఉంటాము. అదే ఒక కమ్యూనిటీలో దగ్గర మహబూబ్ నగర్ లో బీసీ కమ్యూనిటీలో 60% ఓట్లు ఉన్నాయి.
అదేవిధంగా ఎస్టీలు ఎస్సీలు మొత్తం కలిస్తే 90% ఉన్నాయి. ప్రతిసారి ఇక్కడ అగ్రకులాలే రాజ్యం వేస్తున్నారు. ఇప్పుడు మనము బీసీలము ఎస్సీ ఎస్టీలము ఏకమై మన ఓట్లు మనం వేసుకొని మనము చట్టసభలోకి మన బీసీలను ఎస్సీ ఎస్టీలని పంపిస్తే బీసీలకు రిజర్వేషన్ వస్తే ఎస్సీ ఎస్టీలు సపోర్ట్ చేయాలి, ఎస్సీలకు రిజర్వేషన్ వస్తే ఎస్టీ బీసీలను సపోర్ట్ చేయాలి, ఎస్టీ నాయకులకు రిజర్వేషన్ వస్తే ఎస్సీలను బీసీలను సపోర్ట్ చేయాలి. సోదర భావముతోటి మనమంతా ఈ 77వ సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరం కలిసికట్టుగా రాబోయే ఎలక్షన్లలో మన ఓట్లు మనమే వేసుకున్నాం. మన వాట ఎంతో మనమెంతో మన వాట అంతా ఈ సమానతత్వం మీద మన ఐక్యతతో పోరాడుతూ అదేవిధంగా ఈ యావత్ తెలంగాణ మొత్తము రాష్ట్రం బడ్జెట్ ఒక సంవత్సరానికి 3 లక్షల కోట్లు 3 లక్షల కోట్ల రూపాయలు బీసీలకు ఎంత పంచుతున్నది ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్, ఎస్సీలకు ఎంత పంచుతున్నది, బీసీ ఎస్టీలకు ఎంత పంచుతున్నది. 3 లక్షల కోట్లు అంటే మామూలు వాట కాదు. బీసీల వాట ఎంత, ఎస్సీల వాట ఎంత, ఎస్టీల వాట ఎంత, దేనికి పంచుతున్నారు? ఈ అగ్రకులాలు కాంట్రాక్టులకు పంచుకుంటున్నారు, డ్యాములకు పంచుకుంటున్నారు, వాళ్ళు ఈ బిల్డింగ్లకు ప్రమోషన్లకు పంచుకుంటున్నారు. ఈ రకంగా మన డబ్బుని మన శ్రమని మనం ట్యాక్స్ రూపకంగా కడుతున్నటువంటి ప్రతి రూపాయిని చెప్పులు కొంటే ట్యాక్స్ కడుతున్నాము, రాసుకునే పెన్ను కొంటే ట్యాక్స్ కడుతున్నాము, బ్యాగు కొంటే ట్యాక్స్ కడుతున్నాము, పిల్లలము చదువుకుంటే బుక్కులు కూడా ట్యాక్స్ కడుతున్నాం. ఈ రకంగా ట్యాక్స్ రూపకంగా జమ అయినటువంటి మనకు రావాల్సిన డబ్బు రాష్ట్రానికి ప్రతి సంవత్సరం 3 లక్షల కోట్ల రూపాయలు. సమానత్వం ఎక్కడ? రాజ్యాంగం సమానత్వం ఎక్కడ? ఏడ చూపుతున్నారు? ఆ అగ్రకులాలు మనల్ని ఓట్ల వరకే పరిమితం చేసి ఓట్ల నుండి వచ్చినప్పుడు మాయమాటలు తెచ్చి మనల్ని వాడుకొని సైకాలజీగా రాజ్యాధికారం దక్కించుకుంటున్నారు. రాబోయే ఈ 3 సంవత్సరాలలో బీసీలము ఎస్సీలము ఎస్టీలము అందరం ఏకమై మన ఓట్లు మనం వేసుకొని అసెంబ్లీలో 100 సీట్లు అసెంబ్లీ సీట్లు మనం బీసీలం ఎస్సీ ఎస్టీలను గెలుచుకుంటే రాజ్యాధికారము మనదే. మన రాజ్యాధికారం మనమే తీసుకుంటాం. వాళ్ళని అడుక్కునే అవసరం లేదు, వాళ్ళ దగ్గర అవసరం లేదు, వాళ్ళ ప్రస్తావన తీసే అవసరం కూడా మనకు రాదు కూడా. మనం ఈ రోజు నుంచి ఐక్యత కావాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు అందరికీ, మహబూబ్ నగర్ నాయకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై భారత్, జై రాజ్యాంగం.